మొత్తం కూడా సమస్థితికి రావటం. ఈ 4 దశల కింద మనం చెప్పుకోవాలి. ఈ 4 దశల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మనం సమస్య కింద మనం పరిగణించాలి. కానీ ఇందాక ఆయన ఫోన్ చేసినట్టు ఈ శరీర ప్రకృతిని బట్టి స్త్రీ పురుషుని బట్టి మారుతూ ఉంటుంది వారి యొక్క సెక్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్. సో అలాంటి డౌట్స్ ఏమైనా వస్తే చక్కటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క అపోహలకు లోను కాకుండా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు సరైన సలహా తీసుకుంటాం అనేది మంచిది. ఓకే, డిసోజా గారు మీరు చెప్పండి. ఇందాక మన కాలర్ని ఉదాహరణగా తీసుకుంటే ఆయనకి ఎలాంటి సమస్య లేదు, కానీ తన భార్య ఏమనుకుంటుందో అన్నది ఈయన సమస్య. సో ఇలాంటి లైంగిక సమస్యలు ఎలాంటి దుష్పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటారు? ఇది దుష్పరిణామాలు అంటే మేజర్ అంటే మెంటల్ సెట్ బ్యాక్ అన్నట్టు. అంటే ఒకటి ఇప్పుడు ఆ కాలర్ చెప్పినట్టు ఆయనకి కాదు, ఆ భార్య ఏం ఫీల్ అవుతుందని ఆయనకి బాధ. యాక్చువల్లీ అది కరెక్ట్. ఆయన భార్యని ఇష్టపడుతుంది కాబట్టి అలా బాధ వస్తుంది ఆయనకి. ఏంటంటే సెక్స్లో ఇప్పుడు ఒక్కరు మాత్రం చేసేది కాదు. ఇప్పుడు నేను నా పాలసీ ప్రకారం చెప్పాలంటే సెక్స్ చేసినప్పుడు మా ఆ పార్ట్నర్ని ఆనంద స్థాయిలకి తీసుకొని రావాల్సిన ఒక ధర్మం మాలో నిక్షిప్తం ఉండదు. అంటే మా పని అదే ఉండాలి, వాళ్ళని ఎలాగో అంత ఇది తీసుకురావాలి. అలాగే మన పార్ట్నర్ది కూడా అలాగే ఉండాలి. అప్పుడు ఇద్దరు కలిసి ఆ ఒక్క స్టేట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా అది ఒక మంచిగా ఎండ్కి చివరికి ఇద్దరికి ఆనంద స్థాయి వచ్చే విధంగా జరుగుతుంది అనమాట. ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉంటుంది దీనిలో, కొన్ని పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు అందరికి ఏంటంటే ఒకటే ఒక విధంగా చేయడం పోవడం అనేది ఉంటుంది. అది కాకుండా ఒకటే ప్లేస్ కాకుండా ప్లేస్ మార్చేసిపోవడం, సిచ్యువేషన్స్ మార్చడం. అలాగే కామ శాస్త్రలో వాల్స్యాలని చెప్పినట్టు 42 పొజిషన్స్ ఉన్నాయి, రకరకాల పొజిషన్స్ ట్రై చేయడం. ఇట్లా ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏం బ్యారియర్స్ లేకుండా, ఏమీ సిగ్గు బిడియం ఇట్లాంటిది ఏమీ లేకుండా, ఇప్పుడు సెక్స్ అనేది అయ్యో అది బయట చెప్పలేని విషయం అని కాకుండా అది మామూలుగా మనకు ఆకలి వేసినట్టు దాహం వేసినట్టు ఒక వికారం, మనకు ఒక ఫీలింగ్. ఆ ఫీలింగ్కి సరైన ఇంపార్టెన్స్ ఇచ్చేసుకొని దానికి మనం ఒక మంచి డాక్టర్ దగ్గర పోయి సలహాలు, మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గర అడగడం తప్ప ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర 2-3 దగ్గర అడిగి ఏదన్నా ఇది చూసుకొని, కొందరికి ఏంటంటే ఇది మూవీస్ చూసుకొని కొన్ని ఫిల్మ్స్ తీసుకొని ఆ ఫిల్మ్లు ఎంత పర్ఫార్మెన్స్ ఉండదో అదే విధంగా మరి అవ్వాలి. కొంచెం స్టోరీ చెప్తారు, నేను 5 సార్లు ఒక రోజు చేస్తున్నారని, ఎక్కువనే చేసిన వాళ్ళు కొందరు ఉంటారు. సో ఇదన్నీ అపోహాలు. ఫస్ట్ ఒక డాక్టర్తో కన్సల్ట్ చేసుకొని అడ్వైస్ తీసుకోవడమే బెస్ట్. ఓకే ప్రసాద్ గారు, మీరు ఆయుర్వేదంలో సంబంధించి దీనికి ఎలాంటి చికిత్సా విధానం ఉందంటారు? ఈ సెక్స్ సమస్యలకు సంబంధించి, సంతానోత్పత్తికి సంబంధించి, అలాగే ఒక మంచి ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యంగా ఉంచుతూ సెక్స్ సమస్యలు ఎలాంటి రాకుండా ఉంచడానికి, అలాగే ఏమన్నా సెక్స్ సమస్య వస్తే దానికి ఒక కారణాలను వెతికి ఆ కారణాలతో పాటుగా సెక్స్ సమస్యని సామర్థ్యాన్ని పెంచడానికి, అలాగే ముసలితనంలో ఉన్నవాళ్ళు, ముసలితనానికి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎలాంటి సెక్స్ సమస్యలు రాకుండా, ఒకవేళ సెక్స్ సమస్య వచ్చినా దానికి సరైనటువంటి చికిత్సలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం మా ఆయుర్వేద శాస్త్రంలో మాత్రమే చెప్పడం జరిగింది. ఇవి ఈ రసాయన వాజీకరణ చికిత్స పద్ధతులని అంటాం మేము. ఈ రసాయన చికిత్స పద్ధతుల్లో పంచకర్మ చికిత్స పద్ధతుల ద్వారా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నింటినీ కూడా బయటికి తీసేసి శరీరాన్ని సమస్థితికి తీసుకొచ్చి ధాతు పోషణ చేసి వాజీకరణ చికిత్సా పద్ధతుల ద్వారా ఆ ఔషధాలను పెట్టి వాళ్ళ శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చి సెక్స్ పవర్ను పెంచడం అనేది ఆయుర్వేద శాస్త్రంలో చక్కగా చెప్పబడింది. అయితే మా కేఎస్ఐసి హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీ వైద్యుల యొక్క సపోర్ట్తో ఈ రసాయన వాజీకరణ చికిత్సా పద్ధతి యొక్క విభాగాన్ని ప్రత్యేకంగా మేము నిర్వహిస్తున్నాం. ఓకే డిసోజా గారు, మీరు చివరిగా షార్ట్గా చెప్పండి, అసలు ఇలాంటి సెక్స్ లైంగికానికి సంబంధించి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? బెస్ట్ ఏంటంటే మనసు చాలా రిలాక్స్గా పెట్టుకోవాలి, అది ఫస్ట్. సెకండ్, బాడీని చాలా ఎక్సర్సైజ్ చేసుకొని బాడీని ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. సరి అయిన ఫుడ్, కరెక్ట్ బ్యాలెన్స్ డయట్ తీసుకోవాలి. ఇంకా ఏదన్నా విషయాలు వస్తే ఒక మంచి డాక్టర్ దగ్గర పోయి సలహాలు తీసుకోవాలి. ఈ అపోహాలు వెనకపోవద్దు, పుస్తకాలు వెనకపోకూడదు. అలాగే ఇంటర్నెట్ ఉంటుంది, స్టెరాయిడ్స్ లాంటి మెడిసిన్స్ వాడకూడదు. ప్రతి దానికి పోయి ఏదన్నా మోడర్న్ మెడిసిన్ తీసుకోవడం, అవి అట్లా బాడీది ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇంగ్లీష్ మందులు ప్రత్యేకంగా అది అట్లా తగ్గిపోతుంది, అది చేయకుండా ఉండాలి. మళ్ళీ మనం సెక్స్ చేసిన ఎవరైతే కూడా వాళ్ళతో చాలా ఓపెన్ గా, చాలా ప్రేమతో చేసుకుంటే, ఇది దీనిలో ప్రేమ అనే ఒక ఫ్యాక్టర్ కూడా ఉంది. ఫిజికల్ కాకుండా మెంటల్ ఇది కూడా చాలా ఉంది కాబట్టి మానసిక ఒత్తిడి అనేది గుడ్ బై చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డిసోజా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ఆయుర్వేదాన్ని నమ్మండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, ఇక లైంగిక సమస్యలకు సంబంధించి మానసికంగా అలాగే శారీరకంగా రెండు సమాన పాలలో ఉన్నాయి సమస్యలు. అలాగే
మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే ఇలాంటి సమస్యలు రావు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇవి వాళ్ళ హెల్త్ ఫైల్ విశేషాలు.